హాయ్ అండి. మా అమ్మాయికి రాగి జావ అంటే చాలా ఇష్టము. రాగి జావ చేయమని అడిగింది. నేనేమో ఇంట్లో మటన్ కర్రీ ఉంది కదా, మటన్ కర్రీలోకి రాగి సంగటి అయితే సూపర్ గా ఉంటుంది అని రాగి సంగటి అయితే చేస్తున్నాను. నేను సింపుల్ గా రాగి సంగటి ఎలా చేస్తానో చూపిస్తాను. 1.5 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు రాగి పిండికి 4.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యము ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. రాగి సంగటిలోకి కొంచెం ఉప్పు ఎక్కువగానే కావాలి, లేదు అంటే చప్పగా ఉంటుందన్నమాట. అన్నం ఉడికిన తర్వాత రాగి పిండిని వేసుకొని స్పూన్ తో గానీ తెడ్డుతో గానీ బాగా కలుపుకోవాలి. నా దగ్గర తెడ్డు లేదనమాట, అందుకని స్పూన్ తో అయితే నా బలమంతా ఉపయోగించి తిప్పేసరికి చేతులు అయితే నొప్పి పుట్టేశాయి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది. రాగి ముద్ద కోసం ఇలా వేడివేడిగా ఉన్న రాగి సంగటిని అయితే చేత్తో పట్టుకోలేం కదా, అందుకని గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో రాగి సంగటి వేసుకొని ఇలా రౌండ్ గా తిప్పాము అంటే రాగి ముద్ద రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ అన్నంలో కంటే రాగి సంగటిలోకే సూపర్ గా ఉంది. వీడియోని సెలెక్ట్ చేయండి. బాయ్ బాయ్.